అరే అన్నా తమ్మి, అమ్మ నాన్న మీకు బరువేలు కావచ్చు, కానీ నాకు బరువు కాదురా. నేను అమ్మ నాన్న చదువుకుంటారా? దా అమ్మ పోదాం, మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటారు. అయ్యో నాన్న, నీకెంత ఆకలి అవుతుందే. ఇన్ని రోజులు నీ కడుపు ఎంత మాడగొట్టిల్లే. కొంచెం మెల్ల తిన్నానా, కొంచెం అన్నం ఎత్తపాటు. అయ్యో నాన్న, కొంచెం మెల్ల తినే. మామయ్య ఎందుకు ఏడుతాండ్రు? ఏడ్చుకుంటే ఎవరైనా తింటారా? ఆ కన్నీళ్ళు తుడుచుకోండి. అత్తమ్మ తుడుచుకో, తినండి. మా అమ్మ నాన్నను ఆకలికి చంపిన మా అన్న వదిలేని చూస్తే చంపేంత కోపం వస్తుంది. ఛీ, వీళ్ళ కడుపున చెడగొట్టిల్లు వాళ్ళు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు తీయే? మీ అమ్మ నాన్నని చూసుకోనీకి మనం లేమా? చాలయ్యా చాలు, కడుపు రెండింది. మా కడుపులో పుట్టిన వాళ్ళే దూరం పెడతా అంటే నువ్వు మమ్మల్ని చూసుకుంటా అన్నావు కదా, ఆ మాట చాలు. నీలాంటి అల్లుడు దొరుకుడు మా అదృష్టం అయ్యా. అత్తమ్మ, నాకు మాత్రం ఎవరున్నారు? మీరు ఊకే ఇట్లా బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఉండకుండ్రి. రవలి, నాకు కొంచెం బయట పని ఉన్నది, నేను పోయేస్తా. జాగ్రత్త. అమ్మ ఇంకా పల్లెమి. అరే చిన్నోడా, బాపేట్రా? బాబా చెల్లెలింటికి అండి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మామయ్య? వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి మేము అందరం సంతోషంగా ఉంటున్నాం. ఇంకోసారి వాళ్ళ జోలు తీయక వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడకు. ఏంది సంతోషంగా ఉన్నారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏంట్రా, లేకపోతే మీరిద్దరు కలిసి పంపించిండ్రా? మేమే పంపించినాం. అయితే ఇప్పుడు ఏంది మామయ్య? వాళ్ళకు రకరకాల రుచులు కోరుతారు, ఉండకాడు ఉంటలేరు, ఎట్లా పడితే అట్నే మాట్లాడతారు. తమ్ముని కోపం వచ్చి ఒకటి ఉచ్చుకున్నాడు, అందుకే వీకిర్రు. ఏంది తన్నిని కొట్టిర్రా? ఎవడన్నా అయ్యని కొడతారా? లేకపోతే చిన్నప్పుడు మమ్మల్ని ఓట్లే. చిన్నప్పుడు మీరు తప్పు చేస్తే కొట్టిండ్రా, తండ్రి ఆయన బాధ్యత. ఇప్పుడు ఆయన తప్పు చేసిండు, రెండు పుచ్చుకున్నా తప్పు నాదే. మీలాంటి వితండవాదం చేసేటోతో నేను మాట్లాడరా? నీదే సక్కా లేదు, మాకు చెప్తాను కష్టమా? అసలు సక్కా లేని వాళ్ళ నీతులు చెప్తారా? ఏమనుకున్నావు మరి? వచ్చినా డేటింగ్ కల బా ఇలా ఘోరంగా ఎండలు కొడుతున్నాయి కదా. అయినా ఈ రోజు మీరు చేసిన పనికి మా అమ్మ నాన్న ఎంతో సంతోషపడతారబ్బా. దాన్నే ఉంది తీయే, ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా చూసుకుందాం వాళ్ళిద్దరిని. బిడ్డ ఉన్నాడు అటే పేరు ఎటు వేరే ఇంకా అత్తలేరు. ఏమో అయ్యా, నేను కూడా గదే చూస్తాన్నా. చెప్పలే చేయలే, ఎటు పోయినరు ఏమో. మాటలు నాకుతారు. ఎటు పోయినరు బిడ్డ? పొద్దున్న నుంచి కనబడతలేవేంది? అమ్మా, నీకోసం బట్టల దుకాణం పోయి కొత్త బట్టలు కొనుకొచ్చిందే. ఇక చూసుకో, నీకు నచ్చిన కలర్ తెచ్చిన. నాన్న దీంట్లో కొత్త బట్టలు ఉన్నాయి, కట్టుకో. మాకెందుకమ్మా ఈ కొత్త బట్టలు? ఇవి కట్టుకొని మేము ఎటన్నా పోయేది ఉండదా? ఎటు పోతుంది పోకపోతేందమ్మా,
ఉన్న బట్టలన్నీ పాత పడ్డాయి. అయినా ఈ ఆలోచన నాది కాదే, మీ అల్లుడిదే. బిడ్డ నువ్వు మా గురించి ఆలోచన చేస్తానమ్మా. మా కొడుకులు వాళ్ళ పిల్లలకు చీరల గురించి సంబరపడతారయ్యా. దసరా పండుగ కూడా నాకు కొత్త ఇంకోతినికి ఒక కొత్త చీర కొనియారు. నిజంగా నువ్వు మాకు అల్లుడు కాదయ్యా, మాకు కొడుకు వస్తుంటారు. నువ్వే మా కొడుకు. మామయ్య మీ కొడుకుల నుంచి మర్చిపోండి. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీకు ఏది కావాలన్నా నన్ను అడుగుండ్రి, నేను తీసుకొచ్చి ఇస్తా. ఓకేనా రవలి? అలా కన్నం పెట్టు. అబ్బా మొత్తం తెల్లారింది కదా. ఏంది అమ్మ నాన్న ఇంకా లేవనట్టున్నారా? లేపనా లేపుదా. అమ్మా అమ్మా, ఏంది ఇంకా లేవలేదు? ఏంది ఇట్లా వణుకుతాను? ఏంది కాలుతుంది? జ్వరం వచ్చినట్టున్నది. పొయ్యి మొత్తం కాలుతుంది కదా. ఏమండి? ఏందే, ఏమైంది చెప్పు. అమ్మకి బాగా జ్వరం వచ్చినట్టున్నదే, ఒకసారి ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకురాపు. సరే నేను పోయి దినాకరణ పట్టుకుని వస్తా. సరే అండి. ఏమైందమ్మా? చలి పెడతాను సార్. ఎన్ని రోజులు అవుతుంది? రాత్రి సందే కాలు చేతులన్నీ ఉడుతానే. సరే బీపీ చూసుకుంటా చెప్తా. పైకా రావాలి. కొంచెం బీపీ తక్కువైందిరా, కొంచెం గ్లూకోజ్ పెట్టిపోతా. సరే డాక్టర్. కొంచెం ఎనర్జీ కూడా ఉండాలి. ఇంకేమైనా అవస్థ అవుతుందమ్మా? ఇంకేమన్నా? కళ్ళు తిరుగుతానే సార్. అదే కొంచెం బీపీ తక్కువైంది కాబట్టి ఒక సెలైన్ ఎక్కించిపోతా. సరే డాక్టర్. అట్లా పడుకోరు. ఏం కదా అమ్మ, తగ్గుతుంది. మా అమ్మకి ఏం కాదు కదా సార్, తగ్గిపోతుంది సార్. తగ్గుతుంది. కొంచెం నీరసం ఉంది కాబట్టి కొంచెం ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ మంచి తీసుకో. ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ అయింది బాడీ. కొంచెం బీపీ కూడా డౌన్ ఉంది కాబట్టి మంచి ఆహారం కూడా తీసుకోవాలి, బాగా తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. ఓకేనా? ఏం భయపడకు, నేను మళ్ళీ సాయంత్రం వచ్చి చూసిపోతా. సరేనా? సరే సార్. ఓకే. అమ్మా ఈ గోళీలు వేసుకోవే. బాగానే రాసిచ్చింది బిడ్డ. తగ్గుతుందమ్మా, వేసుకో. నీళ్ళు తాకొని అవన్నీ ఒక్కసారి ఇది వేసుకో. ఇది వేసుకున్నాక ఇది వేసుకుంటావు. చాయ్ తాగే. అమ్మా ఈ పాలు తాగుకొని. ఇంత నువ్వు లేకపోతే మా బతుకులు ఏమవునా బిడ్డ? నిజమేనయ్యా, ఈ పాటికి మన బొందల మీద చెట్లు మొలుసు కావచ్చు. గవ్వేం మాటలే అమ్మా,
మీరు చిన్నప్పుడు మమ్మల్ని ఎట్లా పెంచిల్లో నాకు తెలియదా అమ్మా? నువ్వు నాన్న రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు వేసుకొని పెంచి పెద్ద చేసిళ్ళు. గట్ల మాట్లాడుతానవేంది అమ్మా? మీరు చేసిన దాంట్లో నేను చేసింది ఎంతమ్మా? ఎంత చేసినా మీరున్న నేను తీర్చుకోలేనమ్మా. నేనున్నన్ని రోజులు మీ ఇద్దరిని కడుపులో పెట్టుకొని చదువుకుంటా అమ్మా. ఏమైందిరు మంచిగా పురుసత్తుకున్న రేటు పోలేదా? ఏం పని లేదా? ఏం లేదు పెద్ద బాబు, ఎండాకాలం కదా ఇంటికనే ఉన్నాం. నేను అనేది ఎండాకాలం గురించి కాదు, మీ నాన్నని ఎప్పుడు తోలుకొస్తారు? మామయ్య నీకెన్నిసార్లు చెప్పాలి? పదే పదే మా ఇంటికి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడకని. వాళ్ళు లేకుంటేనే మేము ఇప్పుడు మంచిగా ఉన్నాం అందరం. ఊకి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురాండి అని అంటారు. ఇది మాట్లాడే తనకైతే మా ఇంటికి ఇంకొకసారి రాకు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు మీరు సంతోషంగా లేరా? అదే కదా మామయ్య మేము చెప్పేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఎప్పుడు చూడు పొద్దున లేచిందంటేనే మామకు ఛాయ్ ఇయ్యి, అత్తమ్మకు అన్నం వెయ్యి, బట్టలు విండు అని వీళ్ళకి సాకిరి ఎవడు చేయాలి? ఇప్పుడు మా పని మేము చేసుకొని ప్రశాంతంగా బతుకుతానని తినుకుంటా. ఇది కూడా బతకనియ్యవా? ఏమో కచ్చుకుంటానని తీసుకురా అని చెప్తాన్నావు. ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? అలా ఒక సేవ చేస్తే ఏమవుతుందమ్మా? అగో వాళ్ళేమన్నా మమ్మల్ని కని పెంచి పెద్ద చేసిరా? ఏమో వాళ్ళకి సేవలు చేయాలని మాట్లాడుతున్నావు. సంపత్ పెద్దోడు నువ్వు చెప్పురా, మీ నాన్న ఎప్పుడు తీసుకొస్తావు? వాళ్ళు అక్కడ చస్తే వాళ్ళ బొంద ఇంత మన్ను పోసేస్తాం కానీ మేము తీసుకురాము. సంపత్ ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న చిన్నప్పుడు నా కొడుకులు అని ఎంత మురిసిపోయినరా, నీకేమైనా తెలుసా? ఏ తండ్రికైనా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది సంపత్, కానీ మీ నాన్నకు మీరంటేనే ప్రేమ, మీరంటేనే బలం. ఎన్నోసార్లు నాతో చెప్పిండు. చిన్నప్పుడు మీకు జ్వరం వస్తే మీ నాన్న అర్ధరాత్రి అపరాత్రం చూడకుండా వైద్యం చేయించిండ్రా. మీ నాన్న గురించి ఏం చెప్పాలరా? ఎంత చెప్పినా తక్కువ. అరే చిన్నోడా, చిన్నప్పుడు నీకు బండి గుర్తుతే ఉన్న ఒకరు అమ్మి నిన్ను కాపాడుకుంటారా. గటువంటి నువ్వు చెయ్యెత్తి గారా. అమ్మా మీ ఇద్దరి విషయంలో నాకు ఎప్పుడు ఒక మాట చెప్పేటోడు. వాళ్ళు ఉన్న కోడళ్ళు కాదురా, నా కూతుళ్ళ కంటే ఎక్కువ మురిసిపోయేటోడు. అటువంటి అత్తమ్మను మీరు బాధ పెడతారు. ఆయన ఎంత బాధపడాలి వాళ్ళిద్దరు? అటువంటి అత్తమ్మలు దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. అరే అమ్మ నాన్నను బాధ పెట్టినప్పుడు జీవితంలో ఎన్నడూ సుఖపడలేదురా. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, మీ అమ్మ నాన్నని తీసుకొచ్చుకుంటారు, వాళ్ళ సాగు కాపురింటారు, అది మీకే వదిలేస్తున్నా. రేయ్ వాళ్ళు మిమ్మల్ని క్షమించిన దేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించాడు. నాన్న అమ్మా మంచిగా ఉన్నారా అని? ఏందిరా అయ్యావా బతికిరో సచ్చిరో చూసిపోదాం వచ్చిర్రా? ఎట్లుంటే మీకేంద్రా, ఇంట్లోకి వెళ్ళొస్తా అంటే చూసుకుంటారు నిలబడ్డారు కానీ ఒక్కోళ్ళన్నా అమ్మ ఉండుర్రా అని ఆపి రారా. ఎట్లున్నారు అమ్మ అంటారు. నాన్న మా తప్పేనే, మమ్మల్ని క్షమించుర్రి. ఇంటికి పెద్ద కొడుకునైనా చిన్న బోరె లెక్క ప్రవర్తించిన, మీ విలువ తెలుసుకోలేకపోయినా, కనిపించని దేవుళ్ళ కంటే కనిపించే తల్లిదండ్రులే గొప్పలని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు మీ కడుపులో మమ్మల్ని అన్నందుకు మీ కడుపుకు బుక్కడి బుబ్బ పెట్టలేకపోయినా, తమ్ముడు నేను కొడతా అంటే కూడా చూసుకుంటున్నా కానీ నేను ఆపలేకపోయింది. నాన్న నాకు తప్పైంది. అమ్మా నాన్న మీ ఇద్దరికి నేనంటేనే ఎక్కువ ఇష్టమే. అలాంటిది మీ ఇద్దరిని అనహాన్ని మాట్లాడినని
నానా నీ మీద నేను చేయి చేసుకున్నానే. చిన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే ఉన్న జాగా భూమి అమ్మి నన్ను బతికించుకున్నవాటనే. అలాంటిది ఈ చేతులతో నేను చేసుకుని తలుచుకుంటే నాకు బాధ అవుతుంది బాబు. దయచేసి నాకు క్షమించదే. అత్తమ్మ మామయ్య, ఇంటికి పెద్ద కోడలంటే ఇంటిని చక్కదిద్దుకొని సరిదిద్దాల్సింది పోయి నేనే నా ఇంటిని 2 ముక్కలు చేసి మిమ్మల్ని అనరాని మాటలన్నా. కనీసం మీరు ఇంట్లోకించి పోతే నేను ఆపుడు కూడా ఆపలేకపోయినా. మీరు అన్నం తింటా అంటే కూడా 5 మెతుకులు కూడా సరిగ్గా అండి పెట్టలేను. నన్ను క్షమించుర్రి. మీరు మాతో ఉంటే మాకు బరువు అవుతారు, మా సంతోషాలకు అడ్డవుతారు అని అనుకున్నా కానీ మీరు లేకపోతే అసలు మా బతుకులకు అర్థమే లేదని తెలుసుకోలేకపోయినా. నేను ఇంత పాపిష్టిదాన్ని. మీరు దూరం అయితే గాని మాకు మీ విలువ అర్థం కాలేదు. అత్త మామలు అంటే అమ్మ నాన్న లెక్క ఇప్పుడే అర్థం చేసుకున్నా. నన్ను క్షమించుర్రి. దయచేసి మీరిద్దరు మాతో మన ఇంటికి పోదని రాండి. ఇంకెప్పుడు కూడా మేము మిమ్మల్ని బాధ పెట్టము. నన్ను క్షమించుర్రి. దయచేసి మన ఇంటికి పోదాం పాలని. నేనే తప్పు చేసిన. అత్తమ్మ మామయ్య, మీరు మమ్మల్ని కూతుర్ల లెక్కనే చూసిరు కానీ ఏ ఒక్కరోజు కూడా కోడల లెక్క చూడలేదు. కానీ నేను మిమ్మల్ని పని మనుషుల కంటే హీనంగా చూసిన. మీకు ఆకలి అవుతుందనంటే కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోయినా మీరు తినే అన్నంలో గొడ్డు కారం వేసిన. ఇంట్లో వండుకుంటానంటే బయట వండుకోమని పంపించిన. పాపిష్టదాన్ని నా చేతులతోటి మీకు ఇన్ని వేసిన. నా మాటలతోటి మీ కొడుకుతోటి ఎన్నో మాటలు చెప్పించి మిమ్మల్ని కొట్టిపించిన. అయినా ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. తప్పయింది. ఇక నుంచి మీరు మాకు అత్తమ్మ కాదు, అమ్మ నాన్న లెక్కనే. ఇక నుంచి అందరం కలిసి ఉన్నాం అత్తమ్మ. నన్ను క్షమించరి. లేదా అరే మేము మిమ్మల్ని క్షమించుడు ఎందురా? మీరు ఏమైనా పరాయాలు చెప్పు. మీరు మా 2 కళ్ళ లాంటి వాళ్ళరా. మీరంటే మాకు ప్రాణం బిడ్డ. అరే తెలుసో తెలియక ఏదో తప్పు చేశారు మీరు. అయినా మేమేం బాధపడలేదురా. ఇప్పటికైనా మారిపోయారు, సంతోషం బిడ్డ. మీరన్నట్టే అందరం కలిసి ఉన్నాం. కుటుంబం అనంగా గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ గొడవల కోసం గోడలు కట్టుకొని ఉంటాం ఆరా పెద్దోడా. ఇప్పటికైనా మీరు అందరు మారారు. నాకు అదే చాలు. ఇప్పటి నుంచి మనం అందరం కలిసే ఉన్నాం. అరే అన్నయ్యలు వదినలు, ఇప్పటికైనా అమ్మ నాన్నలు మీరు చూసుకుంటే అది మాకు చాలురా. అరే మీ ఇద్దరికి అమ్మ నాన్న విలువ ఏందో తెలవాలనే మీ అమ్మ నాన్నని నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. ఇప్పటికైనా మారింది, సంతోషం. అమ్మ నాన్న లేని వాళ్ళని అడుగునరా, ఆ విలువ ఏందో వాళ్ళకి తెలుస్తుంది. బావా, కన్న కొడుకులమైన మేము వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఈ ఇంటి అల్లుడమైన నువ్వు కన్న కొడుకు లెక్క వాళ్ళని ఆదరించి ఇక్కడ బువ్వ పెట్టు. నీ రుణం ఎట్లా తెచ్చుకోమంటవి? మా అందరి తరపున మమ్మల్ని క్షమించు బావా. నాన్న అమ్మ తయారు కాపోర్రే, ఇంటికి పోదాం. మన ఇంటికి మనం పోదాం. ఎటు పోతారా? రాక రాక నా ఇంటికి వచ్చిండ్రు. కోడి దిగాలి, కళ్ళు వారాలి, ఫుల్ దావా చేసుకుందాం. ఓకేనా? సరే. వెల్కమ్ టు గడ్డం క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టిగా కొట్టుర్రి. బాయ్.